ఇప్పుడు ఈ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి ఈ ఫీల్డ్ లో ఏంటి అంటే లైక్ అమ్మాయిలకి కమిట్మెంట్స్ అనేవి అడుగుతారు ఖచ్చితంగా చూస్తుంటాం. అండ్ ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్ లో కూడా ఏమన్నా అట్లాంటి ఫేస్ చేశారా మీరు ఈ ఫీల్డ్ లో? డెఫినెట్లీ అండి. నాట్ ఓన్లీ దిస్ ఫీల్డ్, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కమిట్మెంట్ ఉంటుంది, వేరే సెక్టార్స్లో అమ్మాయిలకి రక్షణ భద్రత ఉంది అంటే ఐ డోంట్ అగ్రీ. ఎవ్రీవేర్ ప్రతి రంగంలో కూడా అమ్మాయిల్ని చిన్న చూపు చూసి, అమ్మాయి అనగానే ఆశగా చూసి, కామంగా చూసి అబ్బాయిలు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలో అమ్మని, ఒక భారతమాతను చూసుకునే మంచి అబ్బాయిలు కూడా ఉన్నారు. అంటే అందరు అబ్బాయిలు దుర్మార్గులని నేను కాంప్లిమెంట్ ఇవ్వను, ఎందుకంటే దేర్ ఆర్ మెనీ పీపుల్. అబ్బాయిలు ఒక అమ్మాయిని జాగ్రత్తగా, ఒక అమ్మాయి అర్ధరాత్రి ఒంటరికి వెళ్తుంటే జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపే అబ్బాయిలు ఉన్నారు, తోడుండే అబ్బాయిలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి మంచి వాళ్ళు, మెనీ అబ్బాయిలు మంచి వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం దుర్మార్గులు, ఒక అమ్మని చెల్లిని కూడా కామంతో చూసే దుర్మార్గపు అబ్బాయిలు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి స్టూపిడ్స్ మనం ఎక్కడికి వెళ్ళినా అడుగడుగునా కనపడుతూనే ఉంటారు. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను సాఫ్ట్వేర్ సెక్టార్లో వర్క్ చేస్తున్నప్పుడు, జాబ్ కోసం వెళ్ళినప్పుడు బికాస్ ఆఫ్ మై జెండర్, అమ్మ నువ్వు ట్రాన్స్ కదా, నీకు జాబ్ లేదు కానీ నెంబర్ ఇచ్చాలి నైట్కి వస్తా అన్నాడు ఒకడు. అది అట్ ఈస్ అంటారు కదా, ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, వాడు వెల్ ఎడ్యుకేటెడ్, పిహెచ్డీలు పీజీలు చేసిన వాడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, వాడే నన్ను అట్లా అడిగాడంటే ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పక్కర్లే. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఏం జరుగుతుందంటే మేడం, అమ్మాయిల్ని వాడుకోవటానికే ఇండస్ట్రీకి వస్తున్నారో అనిపిస్తుంది నాకు కొంతమందిని చూసినప్పుడు. లైక్ ప్రతి ఒక్కడు కొంత డబ్బు పట్టుకొని రావటం, నేను ప్రొడ్యూసర్ని, నేను డైరెక్టర్ని అనుకోవటం, కమిట్మెంట్ ఇస్తే క్యారెక్టర్, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రపంచం కాబట్టి యూనో ఒక మూవీ చేస్తాను, మూవీ అయ్యేమి నేను డీటెయిల్స్ చెప్పను. ఒక మూవీలో ఒక ఆమె 38 years అండి మదర్ క్యారెక్టర్ చేస్తుంది, 1 day షూట్. ఆమెకు కూడా కమిట్మెంట్ అంట, 1 day క్యారెక్టర్ 38 years ఆమె మదర్ క్యారెక్టర్ చేస్తుంది. నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తా అన్నారు, ఈ ఆపర్చునిటీ కోసం వచ్చానమ్మా. లైక్ ఇలాంటి ఎక్కడున్నాము, ఈ సొసైటీ ఎక్కడికి వెళ్తుంది? లైక్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రపంచం మొత్తం ఈ 2 విషయాల మీదే నడుస్తుంది, డబ్బు ఇంకోటి, ఈ 2 విషయాల మీదే ప్రపంచం నడుస్తుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ అందరినీ నేను బ్లేమ్ చేయనండి, దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ గుడ్ వన్. ఇండస్ట్రీలో కూడా నా జెండర్తో సంబంధం లేకుండా నా టాలెంట్ చూసి ఏ కమిట్మెంట్ అడగకుండా, హర్షిని యూ సూట్ ఫర్ దిస్ క్యారెక్టర్, యూ ఆర్ డూయింగ్ దిస్ క్యారెక్టర్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హ్యావింగ్ యూ, మా ప్రాజెక్ట్లో నువ్వు ఉంటాం చాలా హ్యాపీ అని నన్ను ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ దెమ్. అంటే ప్రతి దారిలో నుండి మనం వెళ్తున్న మార్గంలో రాళ్ళు జరుగుతాయి, రాళ్ళు తీసి పక్కన వెళ్ళగానే మార్గంలో వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు, రాయి తీసి పక్కన వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం కష్టపడి వెళ్తున్నాము అంటే కమిట్మెంట్ సోది అని కూడా కుక్కలు ఉంటాయి, అలాంటప్పుడు మనం వెనక్కి వెళ్ళకూడదు, అక్కడ ఆగిపోకూడదు, అన్ని పక్క తప్పించేసుకొని ముందుకు వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ప్రతి రంగంలో, నాట్ ఓన్లీ వన్ సెక్టర్, ప్రతి రంగంలో దేర్ ఈస్ ఎవ్రీవేర్ గుడ్ అండ్ బ్యాడ్. సో బ్యాడ్ని ఎక్స్పీరియన్స్ చేసుకొని మన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి, గుడ్ జరుగుతున్నప్పుడు దాన్ని పాజిటివ్ వైబ్లో తీసుకొని ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఐ విల్ ఫాలో దట్, నేను అదే ఫాలో అవుతాను. సో నాకు చాలా ఆపర్చునిటీ, లైక్ యూనో యాంకర్ జాన్ శేఖర్ రీసెంట్గా టిట్ ఫర్ టాట్ అని ఒక షో చేశారు. ఆ షోలో నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారనమాట, రంగభూమిలో షో చేసాం అది. ఆ షో సూపర్ హిట్ అయింది. లైక్ ఆ షోకి తనిఖీల భరణి గారు, అడవిశేషు గారు, సుమంత్ గారు, హరీష్ శంకర్ గారు, ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద హీరోలు చాలా మంది వచ్చారు. ఐఎమ్ వండరింగ్, యూనో ఒక మూవీలో నేను యాక్ట్ చేసినా కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒకేసారి నా మూవీ చూసి నాకు కాంప్లిమెంట్ ఇస్తారన్న విషయం లేదు. ఆ షో అయిపోయిన తర్వాత ఎవ్రీబడి, భరణి గారు వీళ్ళందరూ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, చాలా బాగా యాక్ట్ చేస్తావు అని వాళ్ళ నుండి నాకు కాంప్లిమెంట్స్ రావటము, ఐఎమ్ వెరీ హ్యాపీ. దాని తర్వాత ఇప్పుడు మూవీస్లో కూడా, రీసెంట్గా చేసిన మూవీలో కూడా మెనీ పీపుల్ ఆర్ హర్షిని యూ డిడ్ యాక్ట్. నేను ఒక సీన్ జరిగినప్పుడు, రిలీజ్ అయినాక చూడండి, ఒక సీన్ జరిగినప్పుడు లైక్ నా భర్తని అరెస్ట్ చేస్తే హౌ ఐ యాక్టెడ్ అనేది అందరు క్లాప్స్ కొట్టారు సెట్లో. అంటే అలాంటి అప్రిషియేషన్స్ వచ్చినప్పుడు అది గ్రేట్ ఫీలింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఇండస్ట్రీలో నేను ఎప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, ఇండస్ట్రీనే నేను ప్రశ్నిస్తూ ఉంటాను, నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్, ఇండస్ట్రీని ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాను నేను.
నేను కొన్ని మూవీస్లో ఆడిషన్స్కి వెళ్ళాను. యూ లుక్ లైక్ ఏ ఫీమేల్ హర్షిని బట్ యూ నాట్ ఏ ఫీమేల్, యూ బికాస్ ఆఫ్ మై జెండర్ యువర్ ట్రాన్స్, కాబట్టి ఈ క్యారెక్టర్ నీకు సూట్ కాదు అంటారు ఫీమేల్ క్యారెక్టర్కి వెళ్ళినప్పుడు. సో యా, ఇంకొకటి ట్రాన్స్ క్యారెక్టర్స్, మెనీ ట్రాన్స్ క్యారెక్టర్స్ ఇప్పుడు మనం మెనీ మూవీస్లో చూస్తున్నాము. వన్ ఆఫ్ బిగ్ మూవీ రిలీజ్ అయినాక అందులో ట్రాన్స్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది చూడొచ్చు. ఆ మూవీలో క్యారెక్టర్ కోసం వెళ్ళాను. హర్షిని యూ లుక్ లైక్ ఏ గర్ల్, ఈ క్యారెక్టర్ నీకు సూట్ గా, లైక్ ట్రాన్స్ క్యారెక్టర్ కి సూట్ గాక ఫీమేల్ క్యారెక్టర్ కి సూట్ గాక నేను ఏం చేయాలి, చెక్కబసం చేసుకోవాలి. లైక్ మరి గర్ల్స్ ఆర్ డూయింగ్ ట్రాన్స్ క్యారెక్టర్, పెద్ద పెద్ద హీరోలు కూడా చాలా ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు. మనం మెనీ మూవీస్ చేయొచ్చు. అబ్బాయిలు ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు, అమ్మాయిలు ట్రాన్స్ క్యారెక్టర్. రుబీనా దిలేక్ అని ఒక ట్రాన్స్జెండర్ రియల్ లైఫ్ ని సీరియల్ గా తీశారు. రుబీనా దిలేక్ అందులో యాక్ట్ చేస్తుంది ట్రాన్స్ క్యారెక్టర్. ఫీమేల్స్ ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు, మేల్స్ ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పుడు మరి నేను ఫీమేల్ క్యారెక్టర్ చేయడానికి పనికిరాను, ట్రాన్స్ కి పెట్టుకున్నాను, నేను ఏం చేయాలని తెలుగు ఇండస్ట్రీ నేను ఎప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటా, కానీ నాకు ఆన్సర్ ఇప్పటి వరకు దొరకలేదు. హోప్ ఫర్ బెస్ట్ అంటారు కదా, నేను ఎప్పుడు కూడా నేను ఓటమిని అంగీకరించనండి. సో ఐ బిలీవ్ నేను చిన్నప్పటి నుండి కూడా పాజిటివ్ వైబ్స్ని కానీ, స్లోగన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, లైక్ స్వామి వివేకానంద గారు, అంబేద్కర్ గారు, గౌతమ్ బుద్ధుని గారి రచనలు, స్లోగన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను చెప్తూ ఉంటా, పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం, లేచినందుకు కాదు పడినా మళ్ళీ తిరిగి లేచినందుకు. లైక్ వివేకానంద గారు రాశారు, ఐ లవ్ ఇట్ అనమాట. వెన్ ఎవర్ ఐ ఫీల్ డౌన్, నాకు రిజెక్షన్ వచ్చింది, నాకు ఓటమి వచ్చింది అంటే ఐ రీడ్ దిట్, నా బెడ్ పక్కనే పెట్టుకుంటా, ఇది పెట్టుకుంటా. ఏంటి ఒక్కసారి పడిపోతే కెరటం ఎలాగా పడిపోయి మళ్ళీ లేస్తా, నేను అలానే లేస్తా, నేను ఎందుకు డిసప్పాయింట్ అయిపోవాలి. లైక్ ఐ ట్రై చేస్తాను. అందుకోసమే నేను ఓటమిని అంగీకరించకుండా ముందుకు వచ్చాను కాబట్టి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్లో పాజిటివిటీని మనం క్యారీ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని నేను బిలీవ్ చేసుకుంటాను. ఎట్ ద సేమ్ టైం నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, నా కళలను సాకారం చేసుకోవడానికి నేను చాలా కష్టపడుతున్నాను. సో ఇట్స్ కష్టానికి ఫలితం వస్తుంది. డ్రీమ్ బిగ్, చేస్ యువర్ డ్రీమ్స్ అని మా మమ్మీ చెప్పేది చిన్నప్పుడు. లైక్ ఐఎమ్ ఫాలోయింగ్ దట్, ఐఎమ్ చేసింగ్ మై డ్రీమ్స్. ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక అబ్బాయి నుంచి ట్రాన్స్జెండర్ గా చాలా కష్టపడి వచ్చారు, అండ్ కానీ మీరు ఒక రైట్ పాత్ లో వెళ్ళారు. కానీ చాలా మంది అసలు ఏం చేయాలి, నేను ఒక ట్రాన్స్జెండర్ ని నేను నాకంటే ఎలా గుర్తింపు తెచ్చుకోవాలనే వాళ్ళు ఉంటారు. సో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ఆపర్చునిటీస్ అనేవి మనల్ని ఎత్తుక్కుంటా రావు. సో మనమే ఆపర్చునిటీస్ వెతుక్కుంటా వెళ్ళాలి. ఎట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్. హార్డ్ వర్క్ చేయాలి. కొంతమంది విత్ ఇన్ ద కమ్యూనిటీ కావచ్చు, వితౌట్ ద కమ్యూనిటీ కావచ్చు, ఇంట్లో కూర్చొని నాకు డబ్బు రావాలి, నాకు అవకాశాలు రావాలి అనుకుంటే రావు. కష్టపడాలి. కష్టపడితే అవకాశాలు వస్తాయి, అవసరాలు వస్తాయి, అట్ ద సేమ్ టైం ఫేమ్ కూడా వస్తుంది. నిరంతరం కష్టపడాలి. కళలు కనండి, ఆ కళలను సహకరించుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో కూర్చొని నా కళలు నెరవేరట్లేదు, నాకు ఇవి జరగట్లేదు అనుకుంటే జరగవు. కష్టపడాలి. కష్టపడితే సాధించలేనిదంటూ ఏది లేదు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులే కాదు మహా స్త్రీలు కూడా అవుతారు. సో ఐ బిలీవ్ దట్. సో కష్టపడితే ఖచ్చితంగా విజయం వస్తుందని చెప్తున్నాయి. చాలా మంది సొసైటీకి కూడా ఏం చెప్పాను, కొంతమంది ట్రాన్స్ వాళ్ళు అనగానే బెగ్గింగ్కి, సెక్స్ వర్క్కి వెళ్ళి ఉంటున్నారు అంటారు. కొంతమంది అంటారు, ప్రశ్నిస్తారు, నువ్వెందుకు ఇలా లైఫ్ చేస్తున్నావు, కష్టపడి పని చేయవా అంటారు. ఆ కష్టపడి పని చేయవా అని ప్రశ్నించిన వ్యక్తిని మీ ఇంట్లో పని మనిషిగానో లేకపోతే వంట మనిషిగానో జాబ్ ఇవ్వరంటే, అమ్మో నాకు వద్దమ్మా ట్రాన్స్ వాళ్ళతో, నాకు ఇంత తలనొప్పి. లైక్ సొసైటీలో చాలా మంది ఎలా ఉన్నారంటే, మనల్ని రాయిచ్చి కొట్టే వాళ్ళు, ఏలెత్తి చూపించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆపర్చునిటీ ఇచ్చి ఎంకరేజ్ చేసే మనుషులు లేరు. అదొకటి. సో ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలి. ఆపర్చునిటీ వస్తే ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. నాట్ ఎవ్రీబడి. ఎవ్రీ జెండర్లో గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ ఉన్నట్టు ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా దేర్ ఆర్ మెనీ పీపుల్. వల్గర్ బిహేవియర్ చేసే వాళ్ళు, ఈజీ మనీకి అడక్ట్ అయిపోయిన వాళ్ళు, లైక్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అలాంటి కొంతమంది వల్ల అందరినీ అదే దృష్టితో చూడొద్దు. దేర్ ఆర్ మెనీ పీపుల్. ఇప్పుడు నాలాగా ఎడ్యుకేషన్ చేసి చదువుకొని ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ ప్రొఫెషనల్ గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా మెనీ పీపుల్ ఉన్నారు. అందరినీ అదే దృష్టితో చూడొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 6 నెలల పాప నుండి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు రేప్ చేసే అబ్బాయిలు లేరా? కోడలను చంపిన అత్తలు, అత్తను చంపిన కోడలు లేరా? అలానే అమ్మాయిలు మొత్తాన్ని చెడ్డోళ్ళు అనరు, అబ్బాయిలు మొత్తాన్ని చెడ్డోళ్ళు అనరు. కానీ ఫ్యూ పీపుల్ ఉన్నటువంటి ట్రాన్స్ కమ్యూనిటీలో వాళ్ళు ఎక్కడో ఫంక్షన్ దగ్గర గొడవ చేస్తారు, వీళ్ళు ఎక్కడో చేస్తారని అందరినీ అదే దృష్టితో చూస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ దొరకదు ఇప్పుడు. కానీ జెండర్ని బట్టి కాదు, హ్యుమానిటీని బట్టి
వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి, లేకపోతే నడకని బట్టి, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ని బట్టి, ఎవ్రీథింగ్ బట్టి కూడా మనకి రెస్పెక్ట్ దొరుకుతుంది. సో వీ డిజర్వ్ రెస్పెక్ట్, ఎవ్రీబడి డిజర్వ్స్ రెస్పెక్ట్ అండి. ఒక ప్రేమ, ఒక కేరింగ్, ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి మనిషి కూడా ఎదుటి వ్యక్తి నుండి, సొసైటీ నుండి, ఫ్యామిలీ నుండి మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము. సొసైటీ బుల్లింగ్స్ చేయొద్దు, సాధ్యమైతే ఆపర్చునిటీ ఇవ్వండి, సాధ్యం కాకపోతే మీ దారిలో మీరు వెళ్ళండి, కానీ బుల్లింగ్ చేయటం, డిస్క్రిమినేట్ చేయటం అలాంటివి చేయొద్దని కోరుకున్నా. ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా సో మనకు ఆపర్చునిటీ లేదు, మన లైఫ్ ఇదే అలా అనుకోకుండా కష్టపడాలి. ఎందుకంటే ఆ లైఫ్లో లీడ్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమి రెస్పెక్ట్ లేదు, చీపో అంటారు. అదే ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తుంటే మేడం అంటారు. సో సి మై లైఫ్ ఎగ్జాంపుల్, మెనీ ట్రాన్స్, నాట్ ఓన్లీ మీ, దేర్ ఇస్ లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు. మెనీ ట్రాన్స్ పీపుల్ ఆర్ లివింగ్ దేర్ రెస్పెక్టబుల్ లైఫ్. ఇలాంటి వాళ్ళ లైఫ్ని చూసినప్పుడు వీఆర్ గెటింగ్ మచ్ మోర్ రెస్పెక్ట్. మేడం అంట సాఫ్ట్వేర్ కంపెనీలో చూసినప్పుడు ఎవ్రీబడి వచ్చి మేడం 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 అని రెస్పెక్ట్. దిస్ మచ్ రెస్పెక్ట్. డబ్బు ఏంటండి, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, లేదు మనం చనిపోయాక ఇంత డబ్బు సంపాదిస్తాము, మనం హాసిని గారు ఇంత డబ్బు సంపాదించారు, చనిపోయినప్పుడు సమాధులు ఏమైనా పెట్టారా, ముక్కు పొడుకు కూడా ఉంచరు, ఏమి లేవు, ఎంటీ హ్యాండ్స్ తో వస్తాం, ఎంటీ హ్యాండ్ తో పోతాం. మనకి ప్రపంచంలో ఉన్నప్పుడు డబ్బు కాదు సంపాదించాల్సింది, ఒక పేరు. మనం చనిపోయే కూడా నిలిచుండేది ఏంటి అంటే మన పేరు మాత్రమే నిలిచుంటుంది, మన మంచితనం నిలిచుంటుంది, మనం చేసినటువంటి సేవ నిలిచుంటుంది. కాబట్టి జస్ట్ బీ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంట. నాట్ ఓన్లీ ట్రాన్స్ అనే అబ్బాయిలనే కాదు, జస్ట్ గుడ్ హ్యూమన్ బీయింగ్గా మనం లైఫ్ లీడ్ చేద్దాం, సాధ్యమైతే ఒకరికి సహాయం చేద్దాం, కానీ ఒకరికి హాని చేయకూడదు అని ఒక లైఫ్ పాలసీతో నేను మూవ్ అవుతున్నా. సో ఫైనల్ గా ఒక రెస్పెక్ట్ ని మీ తల మీద పెట్టుకొని మోస్తున్నారు. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ లో హర్షిని గారిని ఏ విధంగా చూడొచ్చు? ఫ్యూచర్లోనా, మీ డ్రీమ్? నా డ్రీమ్ అంటే యాక్చువల్గా నాకు మై ఫ్రెండ్ అంజలి అమీర్ అండి, తను ట్రాన్స్. కేరళలో మమ్ముట్టి గారితో హీరోయిన్ గా మూవీ చేశారు. సో అక్కడ మమ్ముట్టి గారు అంటే మనకి ఇక్కడ చిరంజీవి గారు ఎలాగా అక్కడ. సో అట్లీస్ట్ నాకు చిరంజీవి గారు కాకపోయినా కూడా ఏదన్నా ఒక కొంచెం ఫేమ్ ఉన్నటువంటి హీరో పక్కన ఒక మంచి లేట్ క్యారెక్టర్ చేయాలనేది నా డ్రీమ్. సో చేస్తానో లేదో తెలియదు, టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ వీళ్ళు నాకు ఆపర్చునిటీ ఇస్తారో లేదో, లెట్స్ వెయిట్ అండ్ సీ. నా కోరిక, నా డ్రీమ్. సో ఐ ట్రై ఫర్ మై డ్రీమ్, ట్రై చేస్తాను. బట్ అది నెరవేరదా అనేది సెకండరీ. సో కళలు కనాలి, ఆ కళల కోసం ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా ఓటమి అంగీకరించడం కన్నా ప్రయత్నించి ఓడిపోయినా కూడా నేను ట్రై చేశాను, అట్లీస్ట్ నేను ట్రై చేశాను, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో నాకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, ఒక మంచి క్యారెక్టర్స్ రావాలని, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనేసి ఒక డ్రీమ్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ డన్ మై డ్రీమ్. యాక్చువల్గా నా పేరు పక్కన మిస్ యూనివర్స్ హర్షిని అనేది నా డ్రీమ్ చిన్నప్పటి నుండి. దీనికోసం చాలా ఇయర్స్ వచ్చింది, ఫైనల్లీ మిస్ యూనివర్స్, ఐ బికేమ్ మిస్ యూనివర్స్. ఒక డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక డ్రీమ్ ఉంది. వన్ మోర్ డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ డాక్టరేట్ లైక్ డాక్టర్ హర్షిని మేకలా అనేది కూడా నా చైల్డ్హుడ్ నుండి డ్రీమ్. ఐ హ్యావ్ డాక్టరేట్ లైక్ ఒక గౌరవ డాక్టరేట్ అనేది నాకు ఒక యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ఇచ్చారు. బట్ ఆ డాక్టరేట్ కన్నా కూడా ఆ డాక్టరేట్ ఏంటంటే మనం చేసే పనిని, మనం లైఫ్, మన వే ఆఫ్ లివింగ్ని బట్టి వాళ్ళు ఇచ్చే గౌరవ డాక్టరేట్. నాకు ఆ డాక్టరేట్ కాదు, నా నాలెడ్జ్కి సంబంధించి నేను పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకోవాలనేది ఒక డ్రీమ్ ఉంది. సో ఐ డూ మై పిహెచ్డి చేసి ఇంకో డాక్టరేట్ తీసుకోవాలి, అదొక డ్రీమ్ ఉంది. లైక్ మెనీ ఉన్నాయి, ఇవన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెళ్తున్నా. అట్ ద సేమ్ టైం ఐ వాంటెడ్ టు స్టార్ట్ వన్ ఎన్జిఓ. ఓకే, ఎన్జిఓ స్టార్ట్ చేయాలనే కోరిక ఉంది. నాట్ ఓన్లీ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ, హూ నీడీ పర్సన్స్కి కానీ, లైక్ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, కెరీర్ గ్రోత్ కోసం వేస్ తెలియక చాలామంది సతమతం అవుతుంటారు. ఇందాక మీరు చెప్పినట్టు అలాంటి వాళ్ళ కోసం ఒక వే చూపించడం కోసం కానీ, లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి, ఇలాంటి వాళ్ళ కోసం. అంటే నాట్ ఇమీడియట్లీ, ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే ఇప్పుడు స్టిల్ నేను నా సక్సెస్ కోసం, నా కెరీర్ బిల్డ్ చేసుకోవటం కోసం నేను స్టిల్ ఫైట్ చేస్తున్నాను. నేను త్వరలోనే సెటిల్ అవుతాననే నమ్మకం ఉంది. నేను సెటిల్ అవ్వాక తర్వాత సొసైటీకి నా నుండి నేను ఏం చేయగలను, ఐ విల్ డూ దట్. ఈవెన్ ఆ డ్రీమ్స్ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏం లేవు, చిన్న చిన్న డ్రీమ్స్. వీటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా మీ డ్రీమ్ ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. అండ్ మేము కూడా ఒక పెద్ద స్టార్ సినిమాలో హర్షిని గారిని చూడాలి. అండ్ ఫైనల్ గా నా నుంచి ఒకటి చెప్తున్నా, మిస్ యూనివర్స్ హర్షిని ఫ్రమ్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ హర్షిని గారు. మీ యొక్క వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కష్టాలు ఫేస్ చేసి ఇప్పుడు మిస్ యూనివర్స్ ట్రాన్స్ హర్షిని అసలు చిన్న బిరుదు కాదు, మీ లైఫ్ టైం మీరు అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు.
సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఉన్నతి పొజిషన్ లోకి వెళ్ళి మళ్ళీ అప్పుడు కూడా మీ ఇంటర్వ్యూ మేము చేయాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. చూసారు కదా, ఇది మన మిస్ యూనివర్స్ హర్షిని గారి స్టోరీ అనమాట. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కొత్త గెస్ట్ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి. థ్యాంక్ యూ. బై బాయ్.